మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో లేటెస్ట్ న్యూస్ ఎంత అంటే ఫాస్ట్గా పాత రోజులకి కొత్త రోజులకి ఇంకా రాబోయే రోజులకి ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏమవుతున్నాయి. అయితే ఒకప్పుడు ఈ అంబులెన్స్ అంటే గవర్నమెంట్దే ఉండేది, ఇప్పుడు కూడా గవర్నమెంట్వి ఉన్నాయి. ఊళ్ళల్లో అవి అయితే ఎక్కడో ఉంటాయి, కొంచెం టైం తీసుకోవటం. కొన్ని విలేజెస్కి అయితే ఆ సదుపాయాలు ఉండకపోవటం, డిస్టిక్లో అయితే ఓకే. అయితే ఈ అంబులెన్స్ సదుపాయాలు ఎన్ని ఉన్నా ప్రైవేట్వి కూడా ఉన్నాయి, ప్రైవేట్వి కూడా బాగానే నడుస్తాయి. ఇక మళ్ళీ ఒక్కొక్క హాస్పిటల్కి సంబంధించి వాళ్ళ అంబులెన్సులు ఉంటాయి. ఇలా ఎన్ని అంబులెన్సులు ఉన్నా కానీ ఇంకా అంబులెన్సుల యొక్క అవసరం కానీ అంబులెన్సుల యొక్క ఆవశ్యకత కానీ చాలా ఉంటుంది, ఉన్నది, రాబోయే రోజుల్లో ఇంకా ఉంటుంది కూడా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఎపిసోడ్లో ఏంటిది అంటే, బ్లింకిట్ అనేది ఒక కంపెనీ ఉంది, క్విక్ కామర్స్ అంటారు. ఈ క్విక్ కామర్స్ ఏదైతే ఉందో బ్లింకిట్ 10 నిమిషాల్లోనే ఈ అంబులెన్స్ సేవలు చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. అది గురుగ్రామ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఉందో దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్. అంటే 10 నిమిషాల్లోనే మీరు కాల్ చేస్తే, అంటే బ్లింకిట్ ఏదైతే యాప్ ఉందో, అంటే గురువారం నాడు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ శుక్రవారం మనం వీడియో చేసే టైంకి గురువారం నాడు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదట ఢిల్లీలోని గురుగ్రామ్లో కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలు సర్వీసు అందించడం జరిగింది. ఈ అంబులెన్స్ ఏదైతే ఉందో ఈ అంబులెన్సు ద్వారా, అంటే బ్లింకిట్ యాప్లో ఈ మనము అంబులెన్స్ని కనుక చేస్తే వాళ్ళు 10 నిమిషాల్లోనే మనకి అంబులెన్స్ వచ్చేస్తుంది. అయితే వీళ్ళు ఈ చెప్పడం ఏమిటి అంటే, ఈ అంబులెన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఆక్సిజన్ సిలిండర్, ఏఈడి అంటారు, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అంటారు అనమాట. ఏఈడి ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్, ఇవన్నీ కూడా దాంట్లోనే. అంటే స్ట్రెచర్ ఉంటుంది, మానిటర్ ఉంటుంది, సక్షన్ మిషన్ ఉంటుంది, మెడిసిన్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి. అయితే వాళ్ళ కోసం ఏదైతే స్కూప్ స్ట్రెచర్ ఉంటుంది, వీల్ చైర్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ బ్లింకిట్ ఈ అంబులెన్స్లో ఫెసిలిటీస్ అనమాట. అంటే ఇది లేటెస్ట్ మోడర్ను ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ అంబులెన్స్లో ఉంటాయి. అయితే ఎవరైతే మళ్ళీ దీంట్లో ఈ అంబులెన్స్లోనే ఒక పారామెడికల్, ఒక డ్యూటీ అసిస్టెంటు, మళ్ళీ ఎక్స్పర్ట్ అయినటువంటి డ్రైవరు. ఎందుకంటే డ్రైవరు ఫాస్ట్గా వెళ్ళాలి, మళ్ళీ తొందరగా అంటే ఏంది టైంకి చేర్చగలగాలి పేషెంట్ని హాస్పిటల్కి. అందుకని శిక్షణ పొందిన డ్రైవరు. అయితే ఇవి ప్రజెంట్ గురువారం నాడు కొన్ని ప్రాంతాల వరకు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ ప్రాంతాలకి విస్తరిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే ఏంటంటే ఇంకా అంటే డిమాండ్ ఎక్కువ ఉంది అంబులెన్స్లకి అనేది. కొరత వచ్చే 2-3 ఏళ్లలో ఇంకా ప్రధాన నగరాలకు కూడా వీళ్ళు ఎక్స్పాన్షన్ పెంచుతాము అని బ్లింకిట్ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ సర్వీసెస్ పెంచుతాము. అయితే ఆ బ్లింకిట్ సిఇఓ ఉంటారు, అల్బిందర్ దిన్సా, ఆయన దీని మీద చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనకేం ఉపయోగం, అంబులెన్స్ ఓకే, కానీ మన షేర్ మార్కెట్కి ఏంది? సింపుల్ అనమాట. అంబులెన్స్ వెహికల్స్ మీరు కనుక గుర్తుపట్టగలిగితే, అంబులెన్స్ వెహికల్ని కనుక మీరు చూస్తే అన్ని వెహికల్స్ ఒకటే అనుకుంటారు. అంటే ఉదాహరణకి మారుతి అనుకోండి, మహీంద్రా, టాటా మోటార్సు, అశోక్ లీలాండ్, ఎన్ని కంపెనీ వెహికల్స్ ఉన్నా అంబులెన్స్లో లీడింగ్ వెహికల్ ఫోర్స్ మోటార్స్. ఈ ఫోర్స్ మోటార్స్ కనుక మీరు అబ్జర్వ్ చేయండి, అంబులెన్స్లో ఎక్కువ శాతం ఫోర్స్ మోటార్స్ ఉంటాయి. అందుకని ఇప్పుడు లేటెస్ట్గా నిన్న కూడా ఫోర్స్ మోటార్స్కి ఆర్డర్స్ రావడం జరిగింది, 500 అంబులెన్స్లు ఇవ్వటం. దానికి రాబోయే రోజుల్లో ఫోర్స్ మోటార్స్ కనుక ఎన్ని అంబులెన్స్లు ఇస్తుంది అంటే ఆర్డర్స్ అన్ని అంబులెన్స్. ఎగ్జాంపుల్, మెట్రో కట్టాలి, ఎవరు కట్టాలి? ఎల్ఎన్టీ వాళ్ళే కట్టాలి. ఎయిర్పోర్ట్ ఎవరు కట్టాలి? జిఎంఆర్ఏ కట్టాలి. అంటే ఏంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ ఉంటారు, అంటే వాళ్ళకే ఇస్తారు. ఇండియాలో ఏ పని చేసినా ఎల్ఎన్టీ మెట్రో కట్టిండ్రు అంటే ఎల్ఎన్టీ వాళ్ళే కడతారు, వాళ్ళకే ఇస్తారు టెండర్. ఎక్స్పాన్షన్ చేయాలి. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో ఇప్పుడు మియాపూర్ ఉంది, మియాపూర్ దాటి పటాన్ చెరుకుపోతుంది, లేదు నార్త్ అంటే ఇప్పుడు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇంకా ముందుకు పోతుంది. ఎటు పోతుంది? ఎక్స్పాన్షన్. ఎయిర్పోర్ట్కి పోతుంది ఓల్డ్ సిటీ నుంచి. ఎక్స్పాన్షన్ ఎవరికి ఇస్తారు? ఎల్ఎన్టీ వాళ్ళకే ఇస్తారు. అలానే అంబులెన్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటిది మీకు? ఫోర్స్ మోటార్స్.
ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏమైనా ఉంటే దయచేసి కాల్ చేయదు. మీరు ఏమైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, మనం చూద్దాం. ఓకే, సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.